ఫేర్ టైం ఇవ్వాలి కదా. మా రైట్లని ఇక్కడ కొట్లాడే పరిస్థితి వస్తుంది ఏంటి మీ దగ్గర కూడా? కొట్లాడే అవకాశం ఇంకా యాజ్ అన్ అడ్వకేట్, యాజ్ అన్ ఓబీసీ లీడర్, యాజ్ అన్ బీజేపీ కేంద్రం అంటున్నారు. ఇప్పటిదాకా నలుగురు దాంట్లో విమర్శల్ని నేను తిప్పి కొట్టాలి కదా. అంటే మీరు అడిగిన దాంట్లోనే చాలా ప్రశ్నలు ఉన్నాయి, బట్ ఉన్న సమయంలో మాట్లాడాలి. yes please మీ పాయింట్ కంటిన్యూ చేయండి. యా ప్లీజ్ సార్, మోడరేటర్ గా మీరు వాలీబాల్ ఆడినట్టు నా కోర్టులో బాల్ వచ్చినప్పుడు మళ్ళీ నేను షాట్ కొట్టాలి కదా, వాళ్ళు కొట్టలేకుండా ఉండేటట్టు. ఏమంటున్నాంటే ఏదో మూస పద్ధతిలో డిబేట్లు చేసినామా 7 నుంచి 8 అంటే అట్లా కాదండి. అంటే ఒకటి తాడూరు గారు మీకు కంటిన్యూ చేయమని ఆల్రెడీ మీకు చెప్పాను. దగ్గర నేను అట్లనే మాట్లాడతా. ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి, ఒక్క నిమిషం ఇవ్వండి టైం. నేను కోర్టు కేసులు చెప్తుంటే మీరు అట్లా మధ్యలో డిస్టర్బ్ చేస్తే అదే నా పాయింట్ కూడా అదే. కంటిన్యూ పాయింట్ లేదు, లాగు లేదు సార్, ఆగండి మీరు. నేనేమంటున్నా, ఇక్కడ ఈ రోజు ఓబీసీల పట్ల ఈ రోజు కాన్స్టిట్యూషన్ లో శాసనాలు గుదిబండలై కూర్చున్నాయి. మరి ఏం చేయాలి రాజకీయ పార్టీలు? ఆ చర్చ మనం చేద్దాం. శాసనాలలో ఇక్కడ జరిగిన సర్వే ఏంది, రేపు జరగబోయే సెన్సస్ ఏంది, కేంద్రం ఏం భావిస్తుంది, సెన్సస్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక జాతీయ పార్టీ, ఒక కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంలో ఓబీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు తీసుకోవాలి అనే నిర్ణయంతో మేము ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. అది మా యొక్క రేపు చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు షాక్ తగులుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, శాసనాలు గుదిబండలై ఉన్నప్పుడు, చట్టాలు మనకు అనుకూలంగా లేనప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేయొచ్చండి? ముఖ్యమంత్రి పదవి మాకు ఇవ్వచ్చు, 27 మంది కేబినెట్ మంత్రులను కేంద్రంలో చేసినాము, ప్రధానమంత్రి ఇచ్చినాము. ఇక్కడ కూడా కేంద్ర కేబినెట్, ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ లో ఇమీడియట్ గా ఓబీసీలను సంఖ్య పెంచొచ్చు, జనాభా మందమే పెంచమనండి, మాకు ఎక్కువద్దు. రెండవది ఇక్కడ ఏం చేయొచ్చండి? సంవత్సరానికి 20,000 కోట్లు ఇవ్వచ్చు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ కామారెడ్డి డిక్లరేషన్ అది చేయొచ్చు. ఇది చేసినవన్నీ చేసి మేము కూడా శబాష్ అంటాం కదా. ఒక్క నిమిషం తాడూరు గారు 1 సెకండ్ సార్, ఒక్క క్వశ్చన్ అడగొచ్చా? మీరు కేంద్రంలో ఎంత మంది బీసీలను మంత్రులు చేసినారు సార్? ఇప్పుడు మీరు చెప్పరాదు సార్, నువ్వు దేంట్లో ఉన్నావు అది చెప్పరాదు. నువ్వు తాగకుండా ఉండి నన్ను తాగకని చెప్పు. ఎంతమంది చేశారని ప్రశ్న సార్, ఎంతమంది చేశారని ప్రశ్న అడిగిన నేను. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేరు. మీరు ముస్లింలను పూర్తిగా చూపిస్తున్నారు, మమ్మల్ని శాసనసభలో మోసం చేసినారని మీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు. మీ ఎంపీ గారు ఏమంటారు? మేము ముస్లింలకు వ్యతిరేకం కాదని మీ ఎంపీ గారు అంటారు. అడిగిన ప్రశ్న ఏంది? మీరు ఎంతమందిని చేశారని అడిగిన దానికి ఎందుకు తప్పించుకుంటారు? సింపుల్. మీ దగ్గర సార్, 2 నాయకులు 2 మాటలు మాట్లాడతారు మీ దగ్గర. 2 నాయకులు, ఒకరేమో ముస్లింలకు అనుకూలం అంటారు, ఒకరేమో మమ్మల్ని మోసం చేశారు, మేము ముస్లింలకు వ్యతిరేకం కాదంటారు. నేను అడిగిన ప్రశ్న ఏంటి మిమ్మల్ని? ఒకటే, మీరు సింపుల్ గా ఉన్న వాళ్ళని, వ్యాఖ్యాతల్ని మీ ఇష్టానికి అనేస్తారంటే అట్లా కాదు కదా. మిమ్మల్ని అన్న ప్రశ్న ఏంది? మీరు ఎంపీలను ఎంతమంది చేసారు? ఐ న్యూస్ లో పెట్టిన చర్చలు ఏ ఛానల్ లో పెట్టలేదు సార్, ఎక్కడ కూడా మూకీగా పెట్టలేదు. ఐ న్యూస్ లో చర్చ ఎప్పుడు కూడా, చర్చ ఎప్పుడు పూర్తిగా జరిగింది. మీరు అడ్వకేట్ తప్పేం లేదు, కానీ జరిగే చర్చను మీరు మూకీగా పెడుతున్నారని మీరు విషయం చెప్పకుండా మాట్లాడతారు. నేనేమంటున్నా కార్తీక్, ఈ రోజు సుధీర్ కమిషన్ 6% నీ వైఎస్ఆర్ రికమెండ్ చేసి పంపిండు. ఆ ఎల్ల కేంద్రం ఒప్పుకోలేదు, కోర్టులు ఒప్పుకోలేదు అంటున్నారు. మరి ఆయన 9th షెడ్యూల్ లేదా? నువ్వు కేంద్రంలో ప్రభుత్వంలో లేవా? నేను అందుకే మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న అడిగిన సార్, నేను ఏమనలే. మీరు ఎంతమంది కేంద్ర మంత్రులు చేశారని అడిగిన. లెట్ మీ కంప్లీట్ sir. What my question is, how many cabinet ministers have been given power? సూపర్ న్యూమరీలో ఎందుకు చేయొద్దు? ముస్లిమ్స్ కి సూపర్ న్యూమరీలో చేయి. నా బీసీల కోట ఎందుకు తగ్గిస్తావు? అరే మారినా ఇళ్ళనే పెడతావు. మీ ఎంపీ గారు చెప్పిన వార్త అనేది, మీ ఎంపీ గారు చెప్పినారు చూడండి సార్, మీ ఎంపీ గారు చెప్పినారు. మీ ఎంపీ గారు చెప్పింది ఏంది? మీ రాష్ట్ర అధ్యక్షులు చెప్పింది ఏంది? మీ దగ్గర సమన్వయం లేదు, మీకు చిత్తశుద్ధి లేదు. ఒక్క నిమిషం ఆగండి. మీరు ముస్లింస్ అడిగిరు, మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి పోతారు. మళ్ళీ ముఖ్యమంత్రి సార్, మీ రాష్ట్ర అధ్యక్షులు నేను నీ సుధీర్ కమిషన్ ఏం చెప్పింది? ఇప్పుడు ముస్లింల దగ్గర నేను నిలబడరాను సేపు ఆడుకుందాం, ఆట ఆడుకుందాం. ముస్లిం ఆడండి సార్, మీ ఎంపీ గారు చెప్పిన మాటనే మాట్లాడుతున్నా. ముస్లిం కులాల బీసీ కోట ప్రయోజనాలను పొందడానికి బీజేపీ వ్యతిరేకం కాదు. మీ ఎంపీ గారు శేషు సార్, 9th షెడ్యూల్లో చేర్చడం సాధ్యమా? ఆ దిశలో కొట్లాట జరుగుతుందా? ఏం మాట్లాడినా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి అన్నది ప్రధానంగా ఈరోజు చేస్తున్నటువంటి కామెంట్. కానీ సుప్రీంకోర్టు తీర్పుల్లో కూడా
చాలా సందర్భాల్లో మారినాయి ఉన్నాయి. అఫ్కోర్స్ ఎంఆర్ బాలాజీ మైసూర్ స్టేట్ విషయంలో కానీ, ఇందిరా సహాని కేసు విషయంలో కానీ, అట్ సేమ్ టైం తమిళనాడు విషయంలో కానీ చాలా మా కోర్టు తీర్పులు కూడా మారుకుంటూ వచ్చినాయి. ముందుగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు నో చెప్పింది, ఆ తర్వాత 2024లో అంగీకరించింది, తెలిసిన విషయం. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మొదట్లో నో చెప్పింది, ఆ తర్వాత ఈడబ్ల్యూ రిజర్వేషన్ని ఏ ఉద్యమాలు ఏ కమిషన్లు లేకుండానే దాన్ని ఓకే చేసింది కనిపిస్తోంది. 50% రిజర్వేషన్ దాటినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో ఎందుకు ఇది కాలేకపోతుంది? మొదటి అడుగు ఇప్పుడే పడ్డదా? ఇది ఒక ఉద్యమమే జరగాల్సినటువంటి అవసరం ఉందా? తమిళనాడు తరహాలో, తమిళనాడుతో కంపారిజన్ అయితే నాకు కనిపించట్లేదు ఇక్కడ, బట్ ఆ స్థాయిలో పోయేటువంటి అవకాశాలు ఉన్నాయా? నేను 2 కీలకమైన విషయాలు చెప్తాను. మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు దాంట్లో సమాధానం దొరుకుతుంది. దానికంటే ముందు ఒక చిన్న అంశం చెప్తాను. జిల్లాల పర్యటనకి బీసీ కమిషన్ లేకపోతే డెడికేటెడ్ కమిషన్ వచ్చినప్పుడు నేను ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. రిజర్వేషన్లు ఎట్లా సాధించవచ్చో డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చాను. దాంట్లో ప్రత్యేక బిల్లు వాయిదా తీర్మానం కూడా పెట్టినటువంటి అంశం కాంగ్రెస్ మిత్రుడికి దీని ద్వారా చూపెడుతున్నాను. ఇక అంశంలోకి వస్తే 2 కీలకమైన అంశాలు చెప్తాను శ్రీకాంత్. పాయింట్ నెంబర్ 1 ఏంటి, ఒక్క నిమిషం అన్న. అయితే నేను చెప్పే కీలకమైన పాయింట్ ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోటే రిజర్వేషన్లు సాధిస్తాము అనేది తమిళనాడు మనకి ఎగ్జాంపుల్. అక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఒక బ్రహ్మాండమైన ప్రపోజల్ పెట్టింది, దానికి కేంద్రం సహకరించింది, ఇద్దరూ కలిసి అక్కడ 69% రిజర్వేషన్ సాధించుకోగలిగారు. బట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కాంటెక్స్ట్ కు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం బిల్లు పెట్టింది, అక్కడ పడేసింది, ప్రయత్నం లేదు. బట్ కేంద్ర ప్రభుత్వంలో కదలిక లేదు, ఆన్సర్ లేదు. అంటే 2 ప్రభుత్వాల మధ్య ఒక సమన్వయం లేకుండా ఇంత పెద్ద టాస్క్ ని పూర్తి చేయటం ఎట్లా సాధ్యమవుతుంది అనేది మనం ఇక్కడ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇవాళ కాకపోయినా రేపైనా భవిష్యత్తులోనైనా ఈ రిజర్వేషన్లు సాధించాలి అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము సమన్వయంతో అది సాధించబడుతుంది. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు రిజర్వేషన్లు సాధించాలి అంటే రెఫరెన్సెస్ కి వెళ్ళండి. ఒక 2 బ్రహ్మాండమైన రిఫరెన్సెస్ చెప్తాను. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఒక సర్వే చేయించుకుంటే దాంట్లో తేలినటువంటి అంశం ఏంటి అని అంటే, వాళ్ళు ఒక సర్వే సంస్థ ద్వారా చేయించుకుంటే తేలిన అంశం, ఇప్పటి వరకు సర్పంచ్లు కాని కులాలు తెలంగాణలో 242 కులాలు ఉంటే 134 కులాలు బీసీలు ఉంటే 80 కులాలు ఇంతవరకు ఒకసారి కూడా సర్పంచ్ కాలేదట. తర్వాత 50 సంచార జాతుల కులాలు ఇప్పటి వరకు వార్డు మెంబర్లు కూడా కాలేదట. కేవలం ఈ రిజర్వేషన్లను 10 నుండి 15 కులాలే అనుభవించాయట. ఇది రిఫరెన్స్ చాలదా? ఈ రిఫరెన్స్ చాలదా? ఇందాక మా తాడు చెప్పింది అంబాశంకర్ ఒక్క నిమిషం డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. ఇదే రిఫరెన్స్ తమిళనాడులో అంబాశంకర్ చెప్పింది కూడా అదే. అంబాశంకర్ రిపోర్ట్ లో ఏం చెప్పాడంటే, కేవలం రిజర్వేషన్లు 11 కులాలే అనుభవించాయి కాబట్టి కింది కులాలకు కూడా రిజర్వేషన్లు దక్కాలి అంటే తమిళనాడులో 31% ఉన్న రిజర్వేషన్లు 50% పెంచుతున్నాము. 26.5% రిజర్వేషన్లు బీసీలకు, 3.5% రిజర్వేషన్లు మైనార్టీ బీసీలకు, 13% రిజర్వేషన్లు ఎంబీసీలకు, 7% రిజర్వేషన్లు డిఎన్సీకి అని చెప్పారు. కాబట్టే ఆ వ్యాలిడ్ పాయింట్ మీద వాళ్ళు అక్కడ రిజర్వేషన్ సాధించగలిగారు. ఇది రిఫరెన్స్ 1. రిఫరెన్స్ నెంబర్ 2 ఏంటి తెలుసా అండి? ఇటీవలనే ఇదే తాడూరాన్నకు గుర్తు చేస్తున్నాను నేను. ఏంటి అని అంటే, ఇదే మోడీ ప్రభుత్వము 2017లో జస్టిస్ రోహిణి కమిషన్ వేస్తే రోహిణి కమిషన్ గారు 2022లో రిపోర్ట్ ఇచ్చారు. ఎంత అద్భుతమైనటువంటి రిపోర్ట్ తెలుసా అండి? మొత్తం రిజర్వేషన్లను ఇంతవరకు ఈ దేశంలో 97% రిజర్వేషన్లను 25% కులాలే అనుభవించాయి. 983 కులాలకు విద్యలో గాని ఉద్యోగాల్లో గాని సున్నా బెనిఫిట్